మన బంధువులందరి ఇళ్లకు వెళ్ళిరా. తర్వాత మా ఇంటికి రాలేదని ఎవరు అనుకోకూడదు, సరేనా? ఉంటానమ్మా, జాగ్రత్త. ఎవరే? మన సరోజండి. సరోజా ఎలా ఉందంట? బాగుందంటండి. అత్తయ్య, మావయ్య, నన్ను ఆశీర్వదించండి. యాండి, మన రాణి మేనేజర్గా ప్రమోషన్ అందుకొని మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తోంది. ఆశీర్వదించండి. చల్లగా నిండు నూరేళ్లు ఉండమ్మా. ఇంకా ఇంకా పెద్ద పోస్టులకు ఎదగాలి. లే రాణి, ఆ దేవుడు నిన్ను కలకాలం చల్లగా చూస్తాడమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. ఆకాష్, ఆకాష్ వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికేంటి, ఆఫీస్కి. నువ్వు వెళ్ళరా, నాకు వేరే పని ఉంది. అరే ఆకాష్, ఆగరా. అదేంట్రా, అమ్మాయిని ఒక్కదాన్ని వెళ్ళమంటా? నువ్వు ఈరోజు డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా. మీరిద్దరు వెళ్ళాల్సింది ఒక ఆఫీస్కే కదా. తన్ను మాత్రమే వెళ్ళమంటావే? నాన్న, నేను ఆఫీస్లో జాయిన్ అవడం లేదు. ఇంకో ఆఫీస్కి జాబ్ కోసం వెళ్తున్నాను. రేయ్, ఏమైందిరా నీకు? రాత్రి అంతా వివరంగా చెప్తే విని ఇప్పుడు ఇట్లా మాట్లాడతావే? ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి వెళ్తానంట బెట్రా. రేయ్, నువ్వు రాణి కన్నా తక్కువ స్థాయి ఉద్యోగం చేయడం నచ్చకపోతే తను ప్రమోషన్ వదులుకుంటానంది. మేమంతా సమాధాన పరిచి చెప్పాక కూడా ఎందుకురా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? రాత్రి సరేనన్నవాడివి ఇప్పుడేంటి అభిప్రాయాన్ని మార్చుకున్నావు? నాన్న, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. దయచేసి నా దారి నన్ను వదిలేయండి. వీడు మారడం మన మాట వినడు. అమ్మ రాణి, అమ్మ రాణి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. నేనే ఎక్కడో అక్కడ ఏదో కంపెనీలు చేరి ఎంతో కొంత సంపాదించుకొస్తాను. బరువులైతే పని కాకుండా బ్రతుకు తెరుగు పనికి వచ్చేది చూసుకుంటాను. ఏమండి, అనారోగ్యం మనిషి మీరు ఉద్యోగానికి వెళ్ళగా లేంది నేను 4 ఇళ్లలో వంట పనో పాచి పనో చేసి సంపాదించుకొస్తాను. కడుపున కన్న పాపానికి వీడి కట్టుకున్న దానికి కూడా నేనే సంపాదించి పెడతానండి. అవునే, మనిద్దరం కలిసి పనిచేసి వీళ్ళిద్దరిని పోషిద్దాం. మీరెవరు పనికెళ్ళొద్దు. మీరింట్లోనే ఉండండి. మేము సంపాదించుకొచ్చి మీకు పెడతాం. ఎందుకు నాన్న ఇద్దరు కలిసి నన్ను ఇలా బెదిరిస్తున్నారు? అరే, నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరేంటి? రేయ్, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా అనవసరం నీకోలికి వెళ్తున్నావు, మొండిగా ప్రవర్తిస్తున్నావు. వద్దు మావయ్య, ఆయన ఇబ్బంది పెట్టద్దు. ఆయనకి ఇష్టం లేనప్పుడు వదిలేయండి. నేనే ప్రమోషన్ వదులుకొని పాత ఆఫీస్కి వెళ్ళి పాత పనే చేస్తాను. నువ్వు మాట్లాడుకురాని. రే ఆకాష్, వెళితే ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. మేమే కష్టపడి పనిచేసి మిమ్మల్ని పోషిస్తాం. అయ్యో, ఎందుకు నాన్న ఇలా సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసి నా బుర్ర బదలు కొడుతున్నారు? సరే, నేను ఉద్యోగానికి వెళ్తాను. కాకపోతే కండిషన్. ఏంటది? ఆఫీస్లో మేము భార్యాభర్తలం అని ఎవరికీ తెలియకూడదు. అదెలా కుదురుతుందిరా? కుదరాలి, కుదురుతుంది. తను నా భార్య అనే విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు. నేను భర్తనని ఎవరికీ చెప్పకూడదు. అప్పుడే నా గౌరవం మర్యాద 2 దక్కుతాయి. దానికి ఓకే అంటేనే నేను ఉద్యోగానికి వెళ్తాను, అంతే. ఏంటి మావయ్య ఇది? అదెలా వీలవుతుంది? తప్పదమ్మా, ఎలాగోలాగా ప్రయత్నిస్తే తర్వాత ఆలోచిద్దాం. ఏమండి, ఈ విషయంలో మీరేం జోక్యం చేసుకోకండి. ఒప్పుకో రాణి. సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆకాష్ నా భర్తని నేను ఆఫీస్లో చెప్పను, సరేనా? రే, ఇంకేమిట్రా, రాణి ఒప్పుకుంది కదా, ఇప్పుడేమంటావురా? అలా అయితే వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతానులే. అమ్మా రాణి, 4 రోజుల్లో అంతా సర్దుకుపోతుందిలే అమ్మా. ఊరుకో అమ్మా. ఆకాష్, నన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తావా? నువ్వు మేనేజర్వి, నేను ఆఫ్టర్ ఆల్ క్లర్క్ని. కాల్ ట్యాక్సీలో వెళ్ళు, లేదా ఆఫీస్ కార్ పంపించమని కాల్ చేయి. నేను వెళ్తున్నాను.
వదిలేయమ్మా. 2 రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుపోతాయి. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? సూపరింటెండెంట్ గారిని కలవాలి. సార్ లోపలే ఉన్నారు, వెళ్ళండి. Okay, thanks. ఓకే. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? నా పేరు ఆకాష్. ఓకే. కొత్తగా డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఇది నా అపాయింట్మెంట్ ఆర్డర్. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళి అదిగో అక్కడ కూర్చోండి. మ్మ్. ఈరోజు ఆఫీస్కి కొత్త మేనేజర్ వస్తున్నారు. ఆయన వచ్చాక మిమ్మల్ని స్టాఫ్కి పరిచయం చేస్తాను. ఓకే సార్. మ్మ్. సార్ కొత్త మేనేజర్ గారు వస్తున్నారు సార్. అవునా? స్టాఫ్ కొత్త మేనేజర్ గారు వస్తున్నారంట. అందరు రెడీగా ఉండండి. మర్చిపోయాను, నువ్వు వెళ్ళి తొందరగా బొకే తీసుకురా. అలాగే సార్. మా కొత్త మేనేజర్ గారికి వెల్కమ్. మా ఆఫీస్ స్టాఫ్ అందరి తరపున మీకు అభినందనలు, స్వాగతం చెప్తున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ. మేడం, నేను ఆఫీస్ సూపరింటెండెంట్ని. నా పేరు విజయ్ మేడం. వీళ్ళు మన పర్చేస్ డిపార్ట్మెంట్ మేడం, జయచంద్ర కృష్ణమూర్తి. హాయ్. వీళ్ళు మన అకౌంట్స్ డిపార్ట్మెంట్, శ్యామల సత్యం. నమస్తే. ఈమె మన రిసెప్షనిస్ట్. నమస్తే మేడం. హాయ్. ఇతను మన అటెండర్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటండి? ఆకాష్ సార్. ఆకాష్. మేడం, ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యాడు, అందుకే పేరు గుర్తులేదు. ఆకాష్, ఈ మేడం గారు మన కొత్త మేనేజర్. నమస్తే మేడం. నమస్తే. రండి మేడం, మీ క్యాబిన్ చూపిస్తా. రండి మేడం. ఇదే మేడం మీ సీట్. ఉంటా మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. బాగున్నావా? బాగున్నాను సార్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? కొత్తగా వచ్చిన మేనేజర్ బాగా తెలిసిన వారు విష్ చేసి వెళ్దాను వచ్చి. వెళ్ళండి సార్. ఓ వినోద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరేంటి ఇలా వచ్చారు? కొత్తగా వచ్చిన మేనేజర్ తెలిసిన వారు ఓకే. విష్ చేసి వెళ్దాను వచ్చాను. ఓ, లోపల ఉన్నారు, వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్? ఎస్. బావా, మీరా? రండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. కూర్చోండి. రాణి, నువ్వు మేనేజర్గా ఈ సీట్లో కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇంత త్వరగా ఈ పొజిషన్లోకి వచ్చిన వాళ్ళని నేను చూడలేదు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ పదవి నిన్ను వరించడానికి నీ శ్రమ, పట్టుదల, నిజాయితీ, క్రమశిక్షణే కారణం. కీప్ ఇట్ అప్. బావా,
నా శ్రమ కన్నా మీ ఆశీర్వాదమే నాకు ఈ స్థానం దక్కేలా చేసింది. అవును బావా, నాకు డౌట్. మన బ్రాంచ్లోనే ఓ మేనేజర్ పోస్ట్ ఉంది కదా, మరి నన్నెందుకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు? ఈ విషయంలో మాత్రం నా పాత్ర ఉంది. ఏంటి బావా మీరనేది? ఎంత ధైర్యం ఉంటే వినోద్ గాడు నా కళ్ళ ముందే నా భార్యతో మాట్లాడడానికి వస్తాడా? అదే వాడిని ఇక్కడికి రమ్మనుంటుంది. తనకి పొగరు ఎక్కువైంది కదా. ఛే! నువ్వేం తప్పుగా అనుకోవద్దు. ఆకాష్ మనల్ని తప్పుగా అర్థం చేసుకుని అనుమానిస్తున్నాడని నువ్వు చెప్పగానే నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఆకాష్తో క్లియర్గా మాట్లాడి అతని ఆలోచన మారుస్తానంటే నువ్వేమో వద్దన్నావు. ఆ టైంలోనే ఎండి గారు నీ ప్రమోషన్ గురించి మాట్లాడారు. అప్పుడు నేనే ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని సలహా ఇచ్చాను. అలా చేస్తేనన్నా ఆకాష్ అనుమానం కాస్తైనా తగ్గుతుందని ఆలోచించాను. నీకు కాస్త ప్రశాంతత దక్కుతుంది కదా. రాణి, ఏమైంది? ఎందుకలా ఫీల్ అవుతున్నావు? నా క్షేమం కోరి మీరు సాయం చేయాలని చూశారు, కానీ అది మరో కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏంటి నువ్వనేది? అవును బావా, అసలేం జరిగిందో తెలుసా? అది బావా జరిగింది. ఏంటి? ఆకాష్ ఇక్కడ జాయిన్ అయ్యాడా? అది ఈ రోజేనా? అవును బావా. ఛ! నేనొకటనుకుంటే ఇంకోటి జరిగిందేంటి? మంచి చేయబోయి చెడు చేశాను. సారీ రాణి. అయ్యో, మీరు సారీ చెప్తారేంటి బావా? విధి నాకు పరీక్షలు పెడుతోంది. పెట్టనివ్వండి, అనుభవించాల్సిందే కదా. బాధపడకు రాణి. ఎండి గారితో మాట్లాడి ఏదన్నా చేయగలరేమో ఆలోచిస్తాను. వద్దు బావా, అలా చేస్తే ఆకాష్ మళ్ళీ మరోలా అనుకునే ప్రమాదం ఉంది. అది కరెక్టే. సరే మరి, నేను ఆకాష్ని కలిసి విష్ చేసి వెళ్తాను. అయ్యో వద్దు బావా, వద్దు. అదేంటి? ఆకాష్ ఇక్కడున్నాడని తెలిసి పలకరించకుండా వెళ్తే తప్పుగా అనుకుంటాడు కదా. అది కాదు బావా, అది మీరిప్పుడు... ఏమ్మా రాణి, ఆకాష్ ఆవేశంలో ఏదన్నా అని నలుగురిలో నన్ను అవమానిస్తాడని భయపడుతున్నావా? నువ్వు భయపడకు రాణి. అతను ఆవేశపడినా నేనేం ఆవేశపడను. కూల్గా ఉండి అర్థమయ్యేలా మాట్లాడతానులే. నా ఉద్దేశం అది కాదు బావా. ఏంటి రాణి ప్రాబ్లం? మా మధ్య ఓ ఒప్పందం కుదిరాకే తను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఒప్పందమా? ఏంటది? బావా, అసలు... సరే, నేను ఉద్యోగానికి వెళ్తాను. కాకపోతే ఒక కండిషన్. తను నా భార్య అనే విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు. నేను భర్తనని ఎవరికీ చెప్పకూడదు. అప్పుడే నా గౌరవం మర్యాద రెండు దక్కుతాయి. దానికి ఓకే అంటేనే నేను ఉద్యోగానికి వెళ్తాను, అంతే. సరే, నేను ఒప్పుకుంటున్నాను. అది బావా ఒప్పందం. ఏంట్రాణి నువ్వనేది? మీరు భార్యాభర్తలని ఆఫీస్ వాళ్ళకి తెలియకూడదా? అవును బావా, మీరిప్పుడెళ్ళి ఆయనతో మాట్లాడితే మా విషయం ఆఫీస్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే వద్దంటున్నాను. ఇది చాలా అన్యాయంగా ఉంది. సరే, అతనిక్కడ ఉన్నాడన్న విషయం తెలియకుండా ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. వస్తాను రాణి. సరే బావా. హే, ఎందుకు వచ్చాడేవాడు? ఎవరు ఆకాష్? అదే మా వినోద్ గాడు. ఓ బావా, నేను విష్ చేసి వెళ్ళటానికి వచ్చారు. ఓహో, చెట్టా పట్టాలు వేసుకుని బావా మరదలు ఇద్దరు ఆఫీస్లో బరి తెగించి తిరిగింది చాలక ఇప్పుడు వాడిని వదులు ఉండలేక ఇక్కడ కూడా బరి తెగించి తిరగడానికి రమ్మని చెప్పావా? ఏంటి ఆకాష్ ఆ మాటలు? చీ నోర్మి. ఏ, నేనేమి చీవు నెత్తులేని చవట సన్నస్లా కనబడుతున్నాను నీకు? ఏ, నేను ఇక్కడ పనిచేస్తున్న విషయం వాడికి తెలీదా? తెలుసు కూడా నా ముందే నా పెళ్ళంతో వాడు ఈ రకంగా మాట్లాడి వెళ్తుంటే నువ్వు వాడిని సమర్థిస్తుంటే నాకు మండదా? ఆకాష్,
అర్థం లేని మాటలు మాట్లాడుకు. నీ మనసులో ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉండబట్టి ఎండీతో మాట్లాడి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారు. ఏయ్, నీ కహానీలు నమ్మే పిచ్చోని కాదు నేను. ఏ అంత ట్రాన్స్ఫర్ చేయించినాడు మళ్ళీ నేను వెతుక్కుంటే ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ? ఓ, సార్ గారు నిన్ను చూడకుండా ఉండలేకపోయాడు అంతేనా? ఆకాష్, అలా మాట్లాడి నన్ను బాధ పెట్టుకు. నేను మేనేజర్గా జాయిన్ అయ్యారని విష్ చేయడానికి రావడం కూడా తప్పేనా? అదే నిజమైతే, అంత మంచి మనసున్నోడే అయితే నేను ఈ రోజే కదా జాయిన్ అయ్యాను. నన్ను విష్ చేసి వెళ్ళొచ్చు కదా. మరి ఆ పని చేయలేదే? ఓ, నువ్వు బంధువి, నేనేం కాదు కదా. నువ్వు కావాలి, నేను అవసరం లేదు, అంతే కదా? ఆకాష్, తను నిన్ను కలుస్తానని అన్నారు, కానీ నేనే వద్దని చెప్పాను. అదే తప్పైపోయింది. ఆహా, అలాగా? నువ్వెందుకు వద్దన్నావు? ఏ, మీరు ఫేర్ అయితే ఫ్రెండ్లీగా వచ్చి విష్ చేసి వెళ్ళొచ్చు కదా. అలా చేయలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనే కదా అర్థం. అలాంటప్పుడు నేను మాట్లాడి తప్పెలా అవుతుంది? అయ్యో ఆకాష్, నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తను నీతో మాట్లాడితే మనం భార్యాభర్తలు అనే విషయం ఆఫీసులో అందరికీ తెలుస్తుంది కదా, అందుకే వద్దని చెప్పాను. రెడీ రిటర్న్లా నీ దగ్గర సమాధానాలు మాత్రం రెడీగా ఉంటాయి. అందుకే నీలాంటి వాళ్ళు బొంకు నేరుస్తారంటారు. ఛే, నీకు చాలా వెదవ తెలివితేటలున్నాయి. చాలా బాగా కవర్ చేస్తున్నావు. నీ ఫేస్ చూసి అమాయకురాలు అని ఫీలే ప్రేమించాను, కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఛే, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. ఎందుకు ఆకాష్ ఇలా క్షణ చిత్రవద చేస్తావు? అంతగా నమ్మకం లేకపోతే గొంతు నులిమి చంపేయ్. నువ్వు కాదే, నేను చావాలి. ఛే, ప్రతి క్షణం నా భార్య నన్ను మోసం చేస్తుందా లేక నిజాయితీగా ఉందని నన్ను నేను ప్రశ్నించుకుంటూ నరకం అనిపిస్తున్నాను. చూడు, ఇక నీ నటనాపు. మీ సీనిక్ క్లైమాక్స్ ఇంటికి లెక్కిస్తాను. కథలు చెప్పి కన్నీళ్లు పెట్టి కప్పిపుచ్చాలని ప్రయత్నం చేయకు. ఛే, రాయ్, మిమ్మల్ని చూస్తుంటే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా ఊపిరి, స్నేహమే నా ఊపిరి. ఆహా, ఆ పాట ఎందుకు రాశారో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందిరా. ఫ్రెండ్స్ అంటే మీర్రా. రేయ్, మీరందరూ నా కోసం ఎన్ని సాహసాలు చేశారు, ఎంత సహాయం చేశారు, నేను ఎప్పటికీ మర్చిపోలేనురా. ఎన్ని జన్మలైనా మీరే నా ఫ్రెండ్స్ కావాలని ఆ దేవుడు కోరుకుంటాను రా. రే, మేము బొచ్చు కుక్క పిల్లలం కాదురా. నువ్వు బిస్కెట్లు వేయగలనే తిని పడిపోవడానికి. ఇలాంటి సొల్లేసి మాయ మాటలు చెప్పకు. నీకు నిజంగా మా మీద ఏదన్నా ఉంటే అది చేతల్లో చూపించరా. ఏంట్రా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నాను, చాలదరా? ఇంకేం కావాలరా? ఏంట్రా, ఒక ఫుల్లు 4 డిస్పోజులు 4 లెగ్ పీసులు పెట్టగానే పార్టీనా? రేయ్, పార్టీ అంటే రేయ్ పార్టీరా. అలా అవుట్స్కట్స్ లో గెస్ట్ హౌస్ లో స్వీట్ 16 ఘాటు 18 కంపెనీగా పెట్టుకుని అలా అలా ఎంజాయ్ చేస్తుంటే దాన్ని పార్టీ అంటారా? అబ్బో, ఇలా గదుల్లో గప్చుప్గా మందు కొట్టడం కక్కుర్తిరా. దీన్ని ఎవడన్నా పార్టీ అంటారా? తొక్కలో పార్టీ. అవునరమ్మా, అది చెప్పేది కరెక్ట్ రా. అసలు పార్టీ అంటే అలాగే ఉండాలిరా. అలా ఏర్పాటు చేయరా.